హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలు చెప్పా కదా, ఇలా శ్రీనివాస మంగాపురం కాణిపాకం వెళ్ళామని. నెక్స్ట్ ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్, అరుణాచలం డైరెక్ట్ అనమాట. సో ఫస్ట్ అయితే గోల్డెన్ టెంపుల్కి వస్తే అది తమిళనాడు బార్డర్లో కదా ఉండేది. వాన్ పడుతూ ఉన్నింది, మధ్యాహ్నం మీ అంటే ఎక్కడ తీసేసింది అండ్ సడన్గా వాన్ పడిపోయింది అనమాట. ఇంకెట్టపోవాలనుకుంటే ఒక 10 నిమిషాలు పడి ఆగిపోయింది. ఇది గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్. లోపల కెమెరా అలో చేయలేదు. అండ్ బయట నుంచి కొండ వ్యూ అయితే నాకు సూపర్గా అనిపించింది. వాన్ పడింది కదా, వ్యూ భలే ఉన్నింది. అండ్ నెక్స్ట్ అది అరుణాచలం అనమాట. అరుణాచలంకి అయితే వచ్చేసాము. నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ 6:30కి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్స్ నడవాలన్నమాట. దారిలో 9 లింగాలు ఉంటాయి, వాటిని అన్నింటినీ దర్శించుకోవాలి. అండ్ ఒక గుడిలో ఒక బోర్డు వేసి ఉంటారు, ఏ లింగానికి ఏ రాసి అని. వాటి కాడపై మనం అర్చన కూడా చేయించుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనలీ మోక్ష మార్గం అనమాట. ఎక్కువ జనాలు ఉంటే కొంతమంది అక్కడే దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. బట్ మేమైతే వెయిట్ చేసాము. ఆ ఎండకు కూడా నీళ్ళలో కూర్చొని మన క్యూ ఉంటుంది, అక్కడ నుంచి అయితే వెళ్ళాము. ఎంత లాభాలైనా ఈ మోక్ష మార్గం నుంచి అయితే బయటకు వచ్చేస్తారనమాట. నేను ఫస్ట్లో భయపడ్డా, కానీ నేను కూడా ఈజీగానే వచ్చాను. నా కళ్ళ ముందర నాకైనా లావు వాళ్ళే వచ్చారనమాట. ఎంత లావాలో అనే వచ్చేస్తారు, కానీ ఎక్కువ లావు ఉన్న వాళ్ళని చేయి పట్టుకొని లాగుతున్నారు. కొంతమంది భయపడి కూడా దూడడం లేదు. నేను ఫస్ట్ టైం ఇలా గిరి ప్రదక్షిణ చేయడం, అలాగే ఫస్ట్ టైం నేను అరుణాచలం వచ్చాను. నేను ఇంతవరకు అరుణాచలం కానీ గిరి ప్రదక్షిణ కానీ చేయలేదు. నేను వీడియోస్లో చూసేదాన్ని ఇంటర్నెట్లో, కానీ ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ అందరూ ఈజీగానే వచ్చేసారు. నేనైతే మా బుడ్డోని కూడా రంపించాను, వాడైతే ఈజీగా నడుచుకొని వచ్చేసాడు. అంటే వాడిని కూడా ఎత్తుకొని గిరి ప్రదక్షిణ చేశాం కదా, వాడు కూడా మోక్ష మార్గంలో దూరితే బాగుంటుందని మా ఒపీనియన్. సో అందుకోసం వాడిని కూడా తీసుకొచ్చేసాము. అక్కడ అసలు ఎంత బాగుందంటే, అక్కడ మ్యాజిక్ ఏంటంటే చుట్టూరు ఎండ వాసిపోతుంది. 2:30కి అయింది మాది గిరి ప్రదక్షిణ. ఆఫ్టర్నూన్ మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేస్తే అసలు ఎండ చుట్టూరు మామూలుగా లేదు. కానీ ఆ మోక్ష మార్గానికి ఒక 2 అడుగుల వెనకాల ఎంత చల్లగా ఉందంటే, కింద ఎండ పడుతుంది కానీ కాలు కాలడం లేదు. అది నాకైతే అసలు అర్థం కాలేదు. అసలు ఆ మ్యాజిక్ కూడా నాకు అర్థం కాలేదు. కాలు కాలలేదు కానీ ఎండ తగలేదు. ఇంకా ఆ ప్లేస్ నుంచి దూరంగా వస్తే ఎండ కాలు 2 కాలుతున్నాయి. కానీ ఆ ప్లేస్ నాకు ఇంకా ఉండాలనిపించింది. మా వెనకాల ఇంకా చాలా పెద్ద క్యూ ఉంది. మా అమ్మ భయపడిపోయింది, అసలు ఆమె ఇరుక్కోపోతా అనుకుంది. యాక్చువల్లీ ఫస్ట్ బెండ్ అయిపోయి సైడ్కి తిరగాలి, ఆమె అంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఆమె భయపడిపోయింది అనమాట ఫుల్గా. నేను వెనకాలకి వెళ్ళిపోతా అనేది. అంటే ఫస్ట్ ఒకసారి దూరిన తర్వాత వెనకాలకి వెళ్ళకూడదు. సో ఇంకెందుకు ఏమో వచ్చాయని అందరూ చెప్తున్నారు. అక్కడ తెలియని వాళ్ళు కూడా రాండక అని చెప్తున్నారు. కానీ ఆమె ఫుల్గా భయపడిపోయింది. చెయ్యి ఇచ్చినా కూడా భయం వచ్చేసింది అనమాట. అంటే ఆడ ఇరుక్కోపోయినట్టు ఆమెకు అనిపించింది. ఆమె వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు, అంటే ఇక్కడ కాదు వేరే చోట ఇరుక్కోపోయినారంట. నాకు భయం వచ్చేసింది. నేను వెనకాలకి వెళ్ళిపోతానింది. ఎట్టో కట్ట బయటకైతే వచ్చేసింది. మేము అరుణాచలము మండే వెళ్ళాము. అరుణాచలంకి వన్ డే పట్టింది. కంచి, తిరుత్తని, నారాయణపురం అంతా ట్యూస్డే. బట్ అరుణాచలమే వన్ డే. అంటే గిరి ప్రదక్షిణ ఉంది కదా, మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 2:30కి అయింది. అంటే నైట్ స్టార్ట్ చేస్తుంటే మాకు అంత అనిపించి ఉండదేమో. బట్ నైట్ గోల్డెన్ టెంపుల్ దర్శనం అయింది కదా. 6 కిలోమీటర్స్ నడవాలంట గోల్డెన్ టెంపుల్ లోపల. ఆ 6 కిలోమీటర్స్ నడిచి మళ్ళీ నైట్ అంటే ఎవరి వల్ల కాదని మార్నింగ్ అయితే చేసాము. ఈ అరుణాచలం స్పెషాలిటీ ఏంటంటే, పైన డోర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ డోర్ నుంచి ఫస్ట్ సన్లైట్ అనేది ఈక్వల్గా వస్తుంది అనమాట. టైం ల్యాప్స్ వీడియోలు పెట్టి చూస్తే సూపర్గా ఉంటుంది. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి నేనైతే పెట్టలేదు. వ్యూ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్గా ఉండింది. నేను ఇంతవరకు అరుణాచలం చూడలేదు. ఫస్ట్ టైం చూడగానే ఎగ్జైట్మెంట్ సూపర్గా ఉండింది. నా వల్ల కాలేదు, కాసేపు కూర్చునేసాను అనమాట. అస్సలు నా వల్ల కాలేదు. అక్కడే కూర్చునేసాను. కాళ్ళు నొప్పి రాలేదు. కింద పాదాలు ఉంటాయి కదా, అందులో నేను సాక్సెస్ కూడా వేసుకోలేదు. దానివల్ల చాలా అంటే చాలా నొప్పి వచ్చేసింది. అండ్ ఇక్కడ అంతా కోనేరు ఉంది కానీ మునగనీయడం లేదు, లోతుంది. అండ్ వ్యూ చూసారా ఎంత బాగుందో. అసలు ఆ గోపురమే ఎంత పొడుగుందంటే నాకు డౌట్ వచ్చింది అప్పట్లో ఇంత హైట్ ఎలా కట్టేవారని. కానీ అసలు వ్యూ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఆ గుడిని చూడగానే పాదాలు అన్నీ నొప్పులు పోయాయి. ఇంకైతే దర్శనానికి వెళ్ళాలి. మామూలు దర్శనం అయితే ఒక 2 to 3 hours పట్టేటట్టుంది. ఇంకెందుకని 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇది కంచిలో ఉండే గజస్తంభం అనమాట. కంచి బెస్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి. అసలు సూపర్గా ఉండింది. అండ్ దర్శనానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు. అసలు అక్కడ ప్యారెట్స్ ఉన్నాయన్నమాట. అనుకోలేదు అసలు చిలకలు ఉంటాయని. ఎప్పుడో రేరా జాతకాలు చెప్పే వాళ్ళ కాడ చూడమే, కానీ నేను ప్యారెట్స్ ఒకే చోట 6-7 అయితే చూశాను. అసలు నమ్మలేకపోయాను. వ్యూ మాత్రం భలే ఉన్నింది. ఆ రోజు ఎండ కూడా లేదు. అంటే మార్నింగ్ 7కి 8కి అలాగా చీకటితో తెరవగానే వెళ్ళిపోయాము. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే, అక్కడ శ్రీ ఏకాంబేశ్వరం, అరుణాచలం కాదు కంచి, అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే
శ్రీ ఏకాంబేశ్వర్ టెంపుల్ అని ఒకటి ఉంది. అది 3500 ఇయర్స్ ఎగోదంట, అంటే 3500 సంవత్సరాల ముందుది. అంత పురాతనమైన గుడి, ఖచ్చితంగా చూడాలి. అసలు చాలా పెద్దది, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ కోనేరులో ఏంటంటే చేపలు ఉన్నాయన్నమాట, కొరిమైన అవన్నీ పైకి కనపడుతున్నాయి. అసలు అలా లేదు కోనేరులోకి, చాలా లోతున్నట్టుంది. ఆ శ్రీ ఏకాంబేశ్వర్ టెంపుల్ కంచిలోనే ఉంటుంది, కానీ అసలు భలే ఉంటుంది. ఆడ మామిడి చెట్టు ఉంటుంది, దాని కింద అమ్మవారు ఉంటారనమాట. ఆ చెట్టు 3500 సంవత్సరాల ముందరదంట. దాని ఆకులు, దాని మామిడికాయ కూడా ఫ్రెష్గా ఉంది. ఎవరైనా కంచికి వెళ్తే ఆ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఆ గుడి పేరు శ్రీ ఏకాంబేశ్వర్ టెంపుల్, శివుడిదే, కానీ సూపర్గా ఉంటుంది. అండ్ కంచిని ఒకసారి చూసుకొని మేము ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది బంగారు బల్లిని తాకడానికి. బంగారు బల్లి, వెండి బల్లిని తాకడానికి అయితే ఇప్పుడు నెక్స్ట్ మేమైతే వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ఈ షాపింగ్కి అయితే వచ్చాము. అసలు కంచిలో చీరలు చాలా ఫేమస్ అంటారు కదా, సరే ఒకసారి చూసుకొని పోదాం. వస్తే ఇక్కడ బాగానే ఉంది, కానీ అనుకున్నట్టు చెప్పారు కదా ఇంత బాగుంటాయి అంత బాగుంటాయి, ఈ షాప్లో నాకు అంత అనిపించలేదు. ఇవన్నీ కొన్ని మాత్రమే మగ్గం వర్క్ చూపిస్తున్నారు, మిగతావన్నీ మామూలుగా చూపిస్తున్నారు వీళ్ళైతే. ఇదే ఏకాంబేశ్వరన్ టెంపుల్. అసలు నేను అనుకోలేదు అంత బాగుంటుందని. అండ్ కంచిలో మధ్యాహ్నం అన్నదానం పెట్టారు, భలే ఉన్నింది అసలు. అండ్ ఈ టెంపుల్ ఎంత బాగుందంటే అసలు లిటరలీ అసలు పురాతనమైన గుడికి గూస్ బంప్స్ వస్తాయి. ఆ గుడిలోకి వెళ్తే 3500 ఇయర్స్ ఎగ్గోదంటే, అంటే ఊహించుకోండి ఎంత పురాతనమైందో, ఎన్ని తరాలు గడిచుంటాయో. అసలు మామూలుగా లేదు ఆ గుడి అయితే. నేను దాన్ని చూస్తూ ఉండిపోయాను. నెక్స్ట్ బంగారు బల్లి, వెండి బల్లి తాకడానికి వెళ్ళాము, అది కూడా సూపర్గా ఉంది. ఈ బంగారు బల్లి, వెండి బల్లి తాకడం వల్ల మంచిదంట, మనకేమైనా దోషాలు ఉంటే పోతాయి. అంటే మనకి ఇప్పుడు బల్లి పడని చోట పడింది అనుకోండి, అంటే కొన్ని చోట్ల పడితే మంచిది, కొన్ని చోట్ల పడితే మంచిది కాదు కదా, అలా పడిన వాళ్ళు వెంటనే ఇక్కడికి అయితే వస్తారు. ఈ బంగారు బల్లి, వెండి బల్లితో అయితే మనకున్న దోషాలు అన్నీ పోతాయి. అసలు ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడే జనాలు వెనకాల పడిపోయేంత జనాలు ఉన్నారు, కానీ ఆ బంగారు బల్లి, వెండి బల్లి అయితే తాకేసాము. నెక్స్ట్ ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము కంచికి. ఇక్కడ నుంచి ఇప్పుడు తిరుతనికి అనమాట. ఈ కంచిని ఆ బంగారు బల్లి, వెండి బల్లి ఏమంటే నాకు తెలియలేదు, మళ్ళీ ఇక దాన్ని పెరిమిల్లే అంటారంట. నేను దాన్ని బంగారు బల్లి అనుకుంటా తిరిగినాను. నెక్స్ట్ తిరుతిని, కంచి నుంచి 32 కిలోమీటర్స్, 48 కిలోమీటర్స్ తిరుతిని. అసలు నైట్ వ్యూ అక్కడ కనపడలేదు, మామూలుగా లేదు. అండ్ తిరుతిలో సడన్గా మా బుడ్డోని అనుకోకుండా గుండు ఇచ్చేసాము, అనుకోలేదు. సుబ్రహ్మణ్యం తాత మా కులదైవత అనమాట. అనుకునేంతవరకు మా బుడ్డోడికి ఫస్ట్ మా ఊర్లో ఇచ్చాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మా ఊర్లో కోటగుడి అని మొక్కుబడి ఉందని ఆడిచ్చాము. ఇంకా ఎట్ట మంగళవారం వచ్చాము, ఎట్ట కులదేవుడు కాబట్టి అక్కడ తిరుతిలోనే గుండె అయితే ఇచ్చేసాము మా బుడ్డోడికి. వాడు ఆగితే మామూలుగా చేయలేదు అక్కడ కూడాను. నెక్స్ట్ దర్శనము 1 అవర్ అయితే లో అయిపోయింది. అండ్ రష్ కూడా ఎక్కువగానే ఉన్నారు, కానీ క్లోజింగ్ టైం కదా, 9కి అంతా క్లోజ్ చేసేసారంట. మేము 8కి అలా వెళ్ళాము, సో తొందరగానే అయిపోయింది. ఇంకా దర్శనం వచ్చిన తర్వాత ప్రసాదం కూడా టోకన్ తీసుకొని అడిగి పోవాలంట. ప్రసాదం కూడా 15 రూపీస్ 20 రూపీస్ పులిహోర. సో ఇంకా ప్రసాదం తీసుకొని కాసేపు అయితే కూర్చుకొని నెక్స్ట్ నారాయణపురంకి అయితే వెళ్ళిపోయాము. తిత్తిని కూడా అసలు భలే ఉన్నింది నైట్ వ్యూ.